రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ తుఫాను ఇంపాక్ట్ పెద్దగా ఏం లేదనుకుంటే ఇప్పుడు ఒక రివర్స్ ఫ్లో అన్నది సంచలనం సృష్టిస్తుంది. కొండవీటి వాగు రివర్స్ ఫ్లో అన్నటువంటిది ఆంధ్రజ్యోతినే మెన్షన్ చేసుకొచ్చింది. ఇందులో రాజధాని అమరావతి ప్రాంతంలోని వరద నీటిని కృష్ణానదిలోకి చేరవేసే కొండవీడు వాగు రెగ్యులేటర్ ప్రమాద స్థాయికి చేరింది. నదిలో పెరిగిన వరద నీరు దెబ్బతిన్న రెగ్యులేటర్ గేట్ల ద్వారా తిరిగి వాగులోకి చేరుతుంది. రాజధాని ప్రాంతంలో లాం గ్రామం నుంచి కొండవీడు వాగు ప్రారంభమై పెదపరిమి, నీరుకొండ, కృష్ణాయపాలెం, పెనుమాక, తుళ్ళూరు, వెలగపూడి మీదుగా కృష్ణానదిలోకి చేరుతుంది. 30 కిలోమీటర్ల పొడవు ఉండే ఆ వాగులోకి కొట్టేళ్లవాగు, పాలవాగు, ఎర్రవాగులు సైతం కలుస్తాయి. ఆయా ప్రాంతాలు ముంపు బారిన పడకుండా ఈ వాగులే రక్షణగా ఉంటాయి. మోండా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి ఆయా ప్రాంతాలను సాగు భూముల్లోకి భారీగా నీరు చేరి ఆ నీటిని అంతా కొండవీటి వాగు మాత్రమే కృష్ణానదిలోకి చేరేయాల్సి ఉంటుంది. అయితే కృష్ణానదిలో నీరు తక్కువగా ఉంటే కృష్ణానది దగ్గర కట్టిన రెగ్యులేటర్ నుంచి ఈ నీరు గ్రావిటీ ద్వారా నదిలో కలుస్తుంది. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రెగ్యులేటర్ గేట్లను దించేసి పక్కనే ఉన్న లిఫ్ట్ ద్వారా నదిలోకి తోడతారు. ప్రస్తుతం దాదాపుగా 30 ఏళ్ల కిందట కట్టిన రెగ్యులేటర్ గేట్లన్నీ దెబ్బతినేసినాయి. భారీ వర్షాల కారణంగా అమరావతి నుంచి వస్తున్న వరదతో కొండవీటి వాగు నిండు కొండలా మారింది. మరోవైపు కృష్ణానది కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిండిపోయింది. గురువారం నదిలో నీటి మట్టం ఊహించని రీతిలో 15 అడుగులు చేరింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో నది నుంచి 5.66 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రెగ్యులేటర్ గేట్లు 5 పూర్తిగా మిగిలిపోయినాయి. మిగిలినవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటి నుంచి ప్రతి గంటకి సుమారు 700 క్యూసెక్కుల నీరు కొండవీరు వాగులోకి వెనక్కి రివర్స్ తంతోంది. కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్లాల్సి ఉంటే కృష్ణానదిలో నీళ్లు కొండవీటి వాగులోకి వస్తున్నాయి. ఇదే నీటిని లిఫ్ట్ 3 పంపుల ద్వారా తిరిగి కృష్ణానదిలోకి మళ్ళీ పంపించాల్సి వస్తుంది. ప్రతి గంటకి 1059 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ ద్వారా నదిలోకి చేరేస్తున్నారు. దీనిలో అమరావతి గ్రామాల నుంచి వచ్చే నీరు సుమారు 350 క్యూసెక్కులు. కృష్ణానది నుంచి వాగులోకి వచ్చే నీరు గంటకి 700 తోడాల్సి వస్తుంది. ఇది అధికారులు చెప్తుంది. మరోవైపు ఇదే ప్రాంతం నుంచి వాగునీటిని బకింగ్హామ్ కాలువలోకి 2 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి వదులుతున్నటువంటి పరిస్థితి. రివర్స్ ఇష్యూతో సమస్య అన్నమాట.